హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది మీకైతే చూపిస్తాను. ఇంకా ఉదయాన్నే లెగిసి కొంచెం ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా వాకిలైతే తుడుస్తున్నానండి. మనం ఏ పనులు మొదలుపెట్టినా కూడా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. ఎంత పనైనా చేసేయవచ్చు. నేను అలా అనుకునే మొదలు పెడతానండి. ఏ పని చేసినా కూడా అది చెయ్యాలా, ఇది చెయ్యాలా బాబోయ్! చాలా పెద్ద పని, చాలా టైం అవుతుందని నేను అస్సలు అనుకోనండి. ఎంత పనైనా సరే ఈజీగా చేసేస్తాను. మనం ముందుగా అయితే ఉదయాన్నే లెగాలండి. ఉదయాన్నే లెగిస్తే మనకి ఏ బద్ధకం కూడా అంటుకోదండి. ఇంకా పొద్దున్నే లేచిన వెంటనే ఒక 10 నిమిషాలైతే వాకింగ్‌కి అయితే చేస్తానండి. ఇంకా వాకిలి ఉంది కదండీ! మాకైతే పెద్ద వాకిలి ఉంది. ఆ వాకిలి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కరెక్ట్‌గా 10 నిమిషాలు, ఒక పావుగంట అలాగైతే తిరుగుతాను. కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తదండి. ఇంకా తర్వాత అయితే మొదలు పెడతాను ఏ పని కూడా. నాకు అస్సలు బద్ధకం అనేది రాదు. సోమరితనంగా ఉండనండి. అసలు రోజంతా కూడా చాలా యాక్టివ్‌గా పని చేసుకుంటాను నేను. ఉదయాన్నే తొందరగా లెగవాలంటే నైట్ కూడా తొందరగా పడుకోవాలి కదండీ! పడుకోవాలంటే భోజనం కూడా తొందరగా అయితే తినేయాలి. నేను 7, 7:30 అలా తినేసి 9:30 అలా పడుకుంటానండి. నాకైతే ఉదయం 5 గంటలకే మెలుకువ వచ్చేస్తది. ఇంక గమ్మున పడుకోవడం 5కే లెగిసిపోతానండి. 5కి లెగిసిపోయి వాకింగ్ చేసేసి నా పనులైతే నేను చేసుకుంటానింకా. ఒక్కోసారి మా ఇంట్లో 9కి అలా వంట అయిందనుకోండి, నేను ఆ రోజున తినడమే మానేస్తాను. ఒక్కోసారి కూరైనా లేట్ అవుతది కదండీ వండడం. ఇంకా ఆ టైంకి నాకు అస్సలు తినబుద్ధి అవ్వదు. కొంచెం లేట్ అయినా కూడా ఇంకా అస్సలు తినబుద్ధి అవ్వదు. నేను భోజనం తింటున్న వెంటనే ఒక 20 నిమిషాల దాకా అయితే నడుస్తానండి. ఖచ్చితంగా నడుస్తాను. నాకు పెళ్లి కాకముందు కూడా ఇప్పటి నుంచో అలవాటు. తిన్న వెంటనే ఒక 10 నిమిషాలు కూర్చుని వాకింగ్ చేయడం అయితే నాకు అలవాటండి. ఇంక ఇప్పుడు కూడా మాననది. అయినా మనం ఒక పూట అన్నం తినకపోతే మనకైతే ఏం అవ్వదు కదండీ! రోజంతా కష్టపడేవాళ్ళకి తినకపోతే కొంచెం ఇబ్బంది గానీ, మనకి ఏ పని ఇంట్లో పని తప్ప మనకి ఏ పని చేసుకోం కాబట్టి మనకు ఒక పూట తినకపోయినా ఏమనిపించదు. ఇక్కడి దాకా నా వీడియో అయితే చూసారు కదా! మీకు నచ్చినట్టు అయ్యుంటది. ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఒక సపోర్టర్ దొరికారనుకుంటాను. ప్లీజ్ లైక్ చేసి కింద కామెంట్ కాడ ఐకాన్ చూపిస్తది. హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికైతే వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసి, హైప్ చేసి వీడియో అయితే ఫుల్‌గా చూడండి స్కిప్ చేయకుండా. చాలా రోజుల తర్వాత రోట్లో రుబ్బిన పచ్చడైతే తిన్నానండి. కొత్తిమీర పచ్చడైతే చేశాను. అసలు అనుకోలేదండి ఈరోజు ఇంకా రోట్లో రుబ్బుదామనుకుని చాలా లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికి కరెంట్ లేదని రోట్లో అయితే రుబ్బేశాను. ఇంకా పనంతా చేసేసుకుని ఇంకా ముగ్గైతే ఇలాగైతే పెట్టేస్తున్నానండి. ఏదో నన్ను నచ్చినట్టుగా ఎట్టేస్తున్నాను. అసలు గీతల ముగ్గులనేది చూస్తున్నానండి. అసలు టైమే లేదు చూడడానికి ఇంక ఫోన్‌లోని. ఇంకా నాకు నచ్చినట్టుగా ఏదో గీతలు కలిపేసి ఏదో సింపుల్‌గా అయితే పెట్టేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నేను స్కూల్‌కెళ్ళే టైంలో అయితే నేను పొద్దున్నే అస్సలు లెగిసేదాన్ని కాదండి. నేను అప్పుడు కొంచెం చిన్నదాన్నే కాబట్టి నాకు అసలు ఏమీ తెలీదు. ఇప్పుడైతే అస్సలు లేదండి. ఇంకా అమ్మ, అక్క చేసుకునేవారు ఇద్దరేని. ఇంకా చెల్లయితే నీకు చెప్పక్కర్లొద్దు నాకన్నా వెనకాల లెగిసేది ఇంకా. నేనైతే నీళ్ళైనా పైపు మొత్తం కొట్టేసేదాన్ని కానీ ఇంకా చెల్లయితే ఏ పని చేసేది కాదు. ఇంక ఇప్పుడైతే మొత్తం మారిపోయిందండి. అప్పుడు ఎలా ఉన్నానో మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఉదయాన్నే లెగిసి కొంచెం మనకి మెచ్యూరిటీ అయితే వస్తది కదండీ! అప్పుడు స్కూల్ టైమ్ అయితే ఇంక మనం ఇంట్లో నలుగురు, ముగ్గురు ఇలా ఉంటే ఇదే బాధండి. ఒకళ్ళు చేస్తారు కదా! ఒకళ్ళు అనుకునేవాళ్ళం. అదే ఒక్కొక్కరు ఉన్నారనుకోండి, ఒక అమ్మాయి ఉందనుకోండి ఖచ్చితంగా ఆ అమ్మాయి ఖచ్చితంగా పనొస్తదండి. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఒకళ్ళు చేస్తారు కదా! ఒకళ్ళు అనుకుని ఇంకా చిన్న అమ్మాయికి బాగా గారాబం అయిపోయి ఇంకా ఏ పని చేయదు. ఇంకో సెకండ్ అమ్మాయి కూడా చేయదు. ఇంకా ఫస్ట్ అమ్మాయే కొంచెం అర్థం చేసుకొని అయితే చేస్తది. ఇంకా అలాగే జరిగిందండి మా ఇంట్లోని. మా అక్క పెళ్ళయ్యేదాకా నేనైతే కొంచెం తక్కువే పని. తర్వాత నుంచి మా అక్క పెళ్ళైన కాడ నుంచి ఇంకా మా చెల్లయితే అస్సలు లెగిసేది కాదు. ఇంక నేను, అమ్మ అయితే నేనే చేసుకునేవాళ్ళం. నా పెళ్ళయ్యాక కూడా నేనే చేసేదాన్నండి. ఇప్పుడు కూడా నేనే చేస్తున్నాను. ఇంకా చెల్లనేది ఇప్పుడు కొంచెం ఇప్పుడు చేస్తుంది గానీ, అంతకుముందయితే అసలు పనే చేసేది కాదండి చెల్లి. ఇప్పుడైతే బాగా నేర్చుకుంటుంది గానీ ముగ్గురు అమ్మాయిలున్నారు కదా! ఒక అబ్బాయి ఉంటే చాలా బావుండునండి. ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి అమ్మకైతే సాయం చేస్తాం గానీ, పెళ్ళిళ్ళు అయిపోతాయి. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాక వెళ్ళిపోతారు. ఎవరింటికి ఆళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మా అమ్మ ఒక్కతే చేసుకోవాలి కదండీ! కొంచెం ఫస్ట్ ఏజ్ ఉన్నప్పుడల్లా ముగ్గురు అమ్మాయిలు చేసేస్తాం. కొంచెం ఏజ్ అయ్యేదాకా ఎవ్వరు ఉండరండి తోడు. అదే కొడుకున్నాడనుకోండి కోడలైనా చేసి పెడతది. ఇప్పుడు ఎవ్వరు ఉండట్లేదులెండి. ఇంకా అత్తగారి దగ్గర ఎవరు ఉండట్లేదు. పల్లెటూరులో కూడా ఉండట్లేదు.
అందుకే అనుకుంటాను నేను ఖచ్చితంగా అమ్మాయి, అబ్బాయి కంపల్సరీ ఇద్దరు ఉండాలండి. ఇలా ఇద్దరేసున్నా, ముగ్గురేసున్నా ఫస్టు కొంచెం మా అమ్మకి ఫస్ట్ నుంచి కూడా మేము ముగ్గురున్నాం కదండీ! ముగ్గురు ఖచ్చితంగా ఒకళ్ళ తర్వాత ఒకరు పని చేస్తూ కొంచెం ఏదో సాయం చేశారు ఇప్పుడు దాకాని. ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరింటికి ఆళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత కొంచెం ఏజ్ అయ్యాక ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఆ టైంలో ఎవరు తోడుండరు. అదే కొంచెం చిన్న బాధ నాకు. అందుకే మగ ఉండాలి, అమ్మాయి కూడా ఖచ్చితంగా ఉండాలండి ప్రతి ఇంటికి కూడాని. అయినా మనం ఎన్నెన్నో అనుకుంటాం గానీ అన్నీ జరగవు కదండీ! ఆ దేవుడు ఏదిస్తే అదే తీసుకోవాలి. అక్కడి నుంచి అయితే వచ్చేసామండి. ఇంకా బట్టలు కూడా ఎండేసేసాము. ఎండ కూడా తక్కువే ఉంది. ఈరోజు కూర వచ్చేసి పప్పు టమాటా అయితే వండుతున్నాను. పప్పు టమాటా వండి కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తానండి. ఇంకా కొత్తిమీర అయితే ఒక కట్ట అయితే పట్టుకొచ్చారు. ఇంకా టమాటా వేసి చేస్తాను. ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేసి కడిగేసానండి. ఇంకా 2 సార్లు అయితేని ఇంకా టమాటాలు వేసేసి కుక్కర్ పెట్టేస్తే ఇంకా ఉడుకుతూ ఉంటుంది. అంతలోకి కొత్తిమీర అయితే క్లీన్ చేస్తాను. మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా పప్పు అయితే ఇచ్చేస్తాను. ఇంకా బజ్జీ ఇంకా కొత్తిమీర అయితే క్లీన్ చేయాలి. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే చేస్తాను. రుబ్బురోల్లో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా రుబ్బురోలు అయితే ఇంకా మనకి అనుకూలంగా లేదండి. ఇంకా మిక్సీలో అయితే వేసేస్తాము. ఇంకా కొత్తిమీర అయితే మొత్తం ఇలా కోసేసి ఇంకా శుభ్రంగా కడిగేసానండి. ఇంకా పచ్చిమిర్చిని ఇంకా టమాటా ముక్కలు అయితే కోసేసాను. ఇంకా ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. మొత్తం కూడా మగ్గించేసుకుని ఇంకా మిక్సీలో వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదండి. ఖచ్చితంగా ఇది రుబ్బు రోల్లోనే నూరాలనుకుని ఉందేమో అదే అనుకుందండి. కరెంట్ అయితే లేదండి. అందుకే ఇంకా రుబ్బు రోళ్ళు నాకు ఎందుకో అనిపించలేదు ఈరోజు ఇంక నూరాలని. ఇంకా చెల్లి ప్రతి వంట కూడా నాతో అయితే చేయట్లేదండి. ఇంక పప్పు టమాటాలు ప్రతిదీ కూడా చెల్లే వండుకుంటుంది ఇంకా. ఇంకా టమాటాలు అయితే కోసి ఇచ్చేసానండి. ఇంకా పక్కనే గ్యాస్ మీద అయితే పెట్టేసింది. ఇంకా మ్యారేజ్ అయితే కుదిరిపోయింది కదండీ! ఇంకా ప్రతిదీ నేర్చేసుకుంటుంది. ఇంకా చికెన్ కానీ ఏదైనా కూడా నన్ను అనట్లేదు ఇంకా. నువ్వేం వండొద్దు నీకు వచ్చు కదా, నువ్వు బాగా వండుతావు కదా, నేను నేర్చుకోవాలి ఇంకా నేను వండుతాను అని చెప్పేసి ప్రతిదీ కూడా నేర్చుకుంటుంది. ఇంకా ఇప్పుడు కూడా ప్రతిదీ కూడా నేర్చుకుంటుందండి. నేను కొత్తిమీర పచ్చడి ఎలా చేస్తున్నాను అనేది కూడా నేర్చుకుంటుంది. ఇంకా ముందుగా అయితే పచ్చిమిర్చి వేసేసానండి. అవి బాగా మగ్గాక ఇంకా అవి తీసేసి ఇంకా టమాటా ముక్కలు కూడా మగ్గిచ్చేసుకుంటాను. ఇంకెందుకు ఈరోజు కొంచెం తలపోటుగా ఉందండి. మిక్సీలో వేసేద్దాంలే అనుకున్నాను కానీ ఇంకా కరెంట్ లేకపోవడం ఇంకా రుబ్బు రోలుకైతే మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటికైతే పట్టుకెళ్ళానండి. ఇంకా దాంట్లో అయితే నూరేసనమాట. ఇంకా పచ్చిమిర్చిని ఇంకా టమాటాలు కూడా తీసేసుకుని ఇంకా కొత్తిమీర అయితే బాగా మగ్గించేసుకోవాలి. నాకు రోజంతా పని చేస్తాను కానీ ఎప్పుడు కూడా అలసటగా అనిపించదండి. ఈరోజు కొంచెం తలపోటుగా ఉంది. అందుకే ఇంకా రుబ్బాలనిపించలేదు. ఇంకా టమాటాలు ఇవన్నీ తీసేసుకుంటున్నానండి. ఇంకా కొత్తిమీర అయితే మగ్గిచ్చేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా మా అమ్మాయికి అయితే స్నానం చేయించాలి. ఇంకా పక్కన అయితే చెల్లి తాలింపు అయితే పెట్టేస్తుందండి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా తాలింపు కొరుసులు అవి వేసేసింది అన్నీ కూడా.
ఇంకా అన్నీ కూడా నేర్చేసుకుంటుంది. ప్రతిదీ కూడా నేనే చేస్తానంటుంది. అప్పుడు అసలు ఉండేది కాదండి. నేను గమ్మున వండమన్నా కూడా వండేది కాదు. ఏ వంట అయినా సరే ఇప్పుడు ప్రతిదీ కూడా నేనే వండుతానంటుంది. ఇంకా వాళ్ళ అత్తగారి ఇంట్లో కూడా వండాలి కదండి. అందుకమాట అన్నీ నేర్చేసుకుంటుంది. ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా కొత్తిమీర కూడా బాగా మగ్గించేసాను. దాంట్లోనే కొద్దిగా చింతపండు వేసి అది కూడా మగ్గిపోయిందండి. ఇంకా చాలాసేపు అయ్యింది. 12:15 దాకా చూస్తూనే ఉన్నాము. కరెంట్ వస్తుంది కదా అనుకుని అస్సలు రాలేదండి. ఇంకేం చేస్తాను చెప్పండి. ఇంకా రుబ్బురోలు దగ్గరికి అట్టుకెళ్ళిపోయాను. ఇంకా అత్తయ్య అంది, రుబ్బురోలు నూరి కన్నా ఇలాగ ఇదిచ్చుకుని కొడితే బాగా నలుగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసిందండి. ఇంక అందుకే అది ఇచ్చుకుని బాగా కొట్టాను. కానీ నేను ఎప్పుడు కూడా ఆ కర్రతో అయితే నూరలేదండి. చాలా బరువుగా అనిపించింది, నూరలేకపోయాను. ఇంకా చెల్లి కూడా వచ్చి నూరింది ఒక్కోసారి. ఇంకా మా అమ్మాయి, మా చెల్లి, నేను వచ్చాము ముగ్గురుముని. ఇంకా ఒకసారి అయితే బాగా నలిగిపోయింది. టమాటా ముక్కలు అయితే బాగా నలిగిపోయింది. కానీ ఇంకో రుబ్బురోలు అనుకో ఒక చేత్తో తిప్పేసేయచ్చు. ఇదైతే కర్ర చెదగొట్టవలసి వచ్చింది. నాకైతే ఎప్పుడూ నూరలేదు కాబట్టి చాలా కొత్తగా అనిపించింది. ఇంకా బరువుగా కూడా అనిపించింది. ఇంకా చాలా టైం పట్టింది. ఇంకా రుబ్బురోలే బెస్ట్ అనిపించింది. ఇంకా అత్తయ్య అంది, దీంట్లో టేస్ట్గా ఉంటుంది, నేను ఇదే నూరుతున్నానని చెప్పింది. ఇంకా అదే చేశాను. ఇంకా చూడండి ఇలాగైతే నూరేస్తున్నాను. ఇంకా చెల్లి కూడా ఒకసారి అయితే నూరేసింది. ఇంకా టమాటా ముక్కలని ఇంకా పచ్చిమిర్చి బాగా నూరేసాను. ఇంకా కొత్తిమీర అయితే వేసేయాలి. ఇంకా మా అమ్మాయి అయితే పక్కన చెప్తుంది, వినండి మీరు, ఇదంతా కూడా చూపిస్తాను. తీస్తున్నా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏ ఉంచుకో చెప్పు. ఇప్పుడు హాయ్ చెప్పు. చెప్పు. హాయ్. అంట మా అమ్మ చెప్తున్నావా? మీ అమ్మ వచ్చిందా? చింతకాయ పచ్చడి ఎంత చేస్తుందండి? కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర పచ్చడి. మా అమ్మాయి చూడండి ఎలా చెప్తుందా అండి, మా అమ్మ అని చెప్తుంది అన్నమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా అత్తయ్య అయితే ఎన్ని చెట్లు పెంచుతుందో చూడండి. మాకు ఏ చెట్లు పెంచుకున్నా గోదావరికి అస్సలు బతకమండి. వీళ్ళకైతే గోదావరి కూడా రాదు. ఎంచక్క ఒకసారి ఇల్లు కూడా మునిగిపోయిందండి. అంత పెద్ద గోదావరి వచ్చింది. ఇలా కొంచెం హైట్లో ఉన్నా కూడా మునిగిపోయిందండి. ఇంకా అన్ని చెట్లు పెంచుతుంది అన్నమాట. మందార చెట్లు, నీల గోరింటాకు, ఇంకా ఆనపకాయలు, సీతాఫలం చెట్లు, ప్రతి చెట్టు ఉంటుంది వీళ్ళ ఇంటికాడ. ఇంకా మా అమ్మాయి చూడండి నన్ను తీ అంటుంది. ఒక్కోసారి ఏమో తీయొద్దు అంటుంది, ఇంకోసారి తీయమంటుంది. ఇంకా పచ్చడి అయితే తీసేస్తున్నాను. బాగా అయితే నూరేసానండి. ఇంకా తాలింపు అయితే పెట్టేయాలి ఇంటికి వెళ్ళాక. వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకుంటే భలే ఉంటుంది కదండి. హాయ్ చెప్పు. పచ్చడి. చెల్లి అయితే పప్పు టమాటా అయితే తాలింపు పెట్టేసిందండి. నేనైతే కొత్తిమీర పచ్చడి అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా తాలింపు సరుకులు అన్నీ వేసేసుకున్నాను. ఇంకా మిక్సీలో అయితే బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా రుబ్బురోల్లో కదండి, ఇంకా అంత మరీ మెత్తగా అవ్వలేదు. అలా ఉంటేనే భలే టేస్ట్గా ఉందండి. పప్పు టమాటాలో కొత్తిమీర పచ్చడి వేసుకుని తింటే భలే ఉందండి, సూపర్గా ఉంది. ఇంకా అన్నం అయితే తినేస్తున్నాను. ఇంకా అన్నం అయితే కొద్దిగా పెట్టుకుని ఇంకా పప్పు టమాటా వేసుకుని ఇంకా కొత్తిమీర పచ్చడి కూడా వేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందండి. ఇంకా మంచిది ఇలా కొత్తిమీర పచ్చడి చేసుకుని కూడా తినడం అయితే చాలా మంచిది. ఇంకా భోజనం అయితే చేసేసాను. ఇంకా సాయంత్రానికి అయితే ఇంకా చేపలు అయితే పట్టుకొచ్చారండి నాన్న. ఇంకా చికెన్ కన్నా చేపలు అంటే ఎందుకో తినబుద్ధి అవ్వదు ఎక్కువగాని. ఇంకా చికెన్ అయితే తినబుద్ధి అవుతుంది కానీ ఇంకా చేపలు అయితే తక్కువ అండి. చికెనే ఇష్టం. ఇంకా
ఇంకా చేపలు అయితే పట్టుకొచ్చారు ఎక్కువగాని. ఇంకా 5 ముక్కలు తీసి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా దీంట్లో అయితే బియ్యం పిండి శనగపిండి వేసేస్తారు కానీ మాకు అంత ఇష్టం ఉండదండి. ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం అయితే వేసేసి కొంచెం బాగా కలిపేసి ముక్కలకైతే పట్టించేసానండి. నాకు ఇలాగే ఇష్టము. బియ్యం పిండి అవి వేస్తే ముక్క అయితే తాసుకైతే అంటుకుపోయి అస్సలు ఊడాడదండి. ఇష్టం ఉండదు నాకు అలాగా. ఇలాగైతే కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను. ఇంకా అమ్మ అయితే చేపలు కూడా వండేసిందండి. చేపల కూర అయితే సూపర్గా వండేసింది. ఇంకా నేను ఇంకా అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసి ఇంకా ఫ్రై అయితే చేసేసుకుందాము ఇప్పుడైతేని. ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసాను, ఎక్కువైతే వేయలేదు. ఇంకా కొద్దిగా వేసేసి ఇంకా 5 ముక్కలు కూడా వేసేసి సిమ్లో పెట్టేయాలండి. ఇంక ఎక్కువ మంట పెట్టుకోకూడదు, ఇంకా దగ్గర కూడా ఉండకూడదు. అయ్యే బాగా మగ్గిపోతాయి. ఇంకా 5 ముక్కలు కూడా వేసేసి ఇంకా కొంచెంసేపు ఒక 5 నిమిషాలు అలా వదిలేసాను. ఇంకా ఆ పక్కన ఈ పక్కన అయితే తిప్పుతున్నానండి. మనం హైలో పెట్టుకుంటే ముక్క అయితే మాడిపోతుంది, లోనైతే ఉడకదు. సిమ్లో పెట్టుకుని ఇంకా అలాగే ఉంచేయాలి. ఇంకా అలాగైతే ఫ్రై చేసేసాను. కూర కన్నా ఈ ఫ్రై ముక్కలే నాకు బాగా నచ్చినాయి. ఇంకా లాస్ట్కి అయితే ఫ్రై చేశానండి. ఇంకా భోజనం అయితే చేసేసేయాలి చేపల కూర వేసుకుని. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన వీడియోస్కి అయితే యాడ్స్ వస్తున్నాయి. ఆ యాడ్స్ అయితే తప్పకుండా చూడండి. ఎంతసేపు వస్తే అంతసేపు నా కోసం ప్లీజ్ అండి ఎడ్బిడింగ్లు అయితే నా కోసం అయితే చూడండి. అవి చూడడం వల్ల నేనైతే కొంచెం ముందుకు వెళ్తాను. ప్లీజ్ నా కోసం అయితే, నేనంటే ఇష్టమైన వాళ్ళు అయితే చూస్తారండి. చూసి అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఫ్రై అయితే చేసేసానండి. ఇప్పుడైతే భోజనం అయితే చేసేయాలి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.